నేర్చుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మొట్టమొదటిగా కీర్తనల గ్రంథంలోనికి వెళ్ళి 11వ అధ్యాయంలో నుంచి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కన్నులారా ఆయన దృష్టి చేత నరులను పరిశీలించుచున్నాడు. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఈ రాత్రి వేళలో చాలామంది ఏమంటారంటే, దేవుడు నా శ్రమను కానీ, నా కష్టము, నాకున్నటువంటి బాధ, వ్యాధను నాకు చూడడం లేదు ప్రభు నా వైపు అనుకుంటారు చాలామంది. అనే మాట, వాడే మాట అది. కానీ ప్రియులారా, మనం ఒక విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? దేవుడు తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. మహిమ సింహాసనము ఎక్కడుంది అంటే ఆకాశమందు ఉన్నది. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఆయన నరులను ఆయన తన కనుదృష్టితో ఈ నరులను పరిశీలించుచున్నాడు. పరిశీలిస్తున్నాడు అంటే చూడడమా, చూడకపోవడమా? చెప్పండి. దేవుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా ఆయన చూస్తాడు. పిల్లరా, ఈ దినాల్లో చాలామంది దేవుడు చూసేటట్టుగా మనం ఆయన్ని స్తుతించలేకపోతున్నాం. దేవుడు మన వైపు చూసేటట్టుగా మనం ఆరాధించలేకపోతున్నాం. దేవుడు మన వైపు చూసేటట్టుగా మన ప్రార్థన ఆయనకు వినిపించలేకపోతున్నాం. దేవుడు మన వైపు చూసేటట్టుగా ఆయన మనల్ని చూసి ఇష్టపడేటట్లుగా చేసుకోలేకపోతున్నారు ఈ దినాల్లో చాలామంది. కానీ ఇక్కడ ఏమంటాడంటే, ఎప్పుడు ఆయన మన వైపే చూస్తుంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నా పిల్లలు ఎప్పుడు కూడా సంతోషముగా, ఆనందముగా, నా కృప చేత, నా కృప చొప్పున వారు సంతోషంగా జీవించాలి. అది ఆయన ఆలోచనే. స్తోత్రం. కానీ మరి ఈ మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే ప్రియులారా, ఆయన నన్ను చూడడం లేదు, నా వైపు చూడడం లేదు, నన్ను దృష్టించడం లేదు, నా ప్రార్థన వినడం లేదు, నా మాట ఆలకించడం లేదు. ఇలాంటి ఆలోచనలతో చాలామంది చేయాల్సిన విధంగా ప్రార్థన చేయరు, ఉండాల్సిన విధంగా క్రమశిక్షణలో ఉండరు, దేవునికి ఇష్టమైన రీతిలో భక్తి చెయ్యరు. కానీ వాళ్ళు కోరే మాట ఏమిటంటే, దేవుడు నా వైపు చూడడం లేదు, నా ప్రార్థన వినడం లేదు, అందుకే నాకు కార్యాలు జరగడం లేదు. చాలా జాగ్రత్తగా రాత్రి ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళారా. నరులంటే ఎవరో తెలుసా? నరులను ఆయన దృష్టించుచున్నాడు. ఎవరి నరులు? దేవుని వాక్యంలో చూస్తే సర్వలోకములో ఉన్నటువంటి ఈ మనుషులందరినీ పరిశీలిస్తున్నాడు ఆయన. ఆమేన్. ఒకరి మీద మరొకరి మీద భేదాభిప్రాయాలు ప్రభువుకు లేవు. అందరి మీద ఒకే ప్రేమ. అందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. అందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ప్రతి వారి వైపు దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆమేన్. కొంతమంది అడిగే ప్రశ్న, మరి నాకెందుకు కార్యాలు జరగటం లేదు? నా వైపు దేవుడు ఎందుకు చూడడం లేదు? ఇటీవల నేను చాలామంది నోట నుండి ఈ ప్రశ్న విన్నానండి. యోబు భక్తుడు అంటాడు, ఆయన పక్షపాతి కాడు, న్యాయవంతుడు, న్యాయము తీర్చువాడు, అందరిని ఒకే రీతిగా ప్రేమించేవాడే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆమేన్. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనం చదివితే అక్కడ స్పష్టంగా మనకు అర్థమైపోతుందండి. నా ప్రార్థన వినడం లేదు, నాకేం చేయడం లేదు, ఎందుకో నేనంటే ప్రభువుకి ఇష్టం లేదని చెప్పుకునే వాళ్ళందరూ ఈ వాక్య భాగాలు జాగ్రత్తగా వినాలి. చెవులను కలుగజేసిన వాడు వినకుండా ఉంటాడా? ప్రశ్న అండి అది. ఈ చెవుల్నే మనకు కలుగు చేసిన వాడు ఆయన. ఈ మనుషులకు చెవులిచ్చింది ఆయనే. అలాంటి ఆయన మన ప్రార్థన వినకుండా ఉంటాడా? ఏమండి,
మన బాధలు వినకుండా ఉంటాడా? మనం చెప్పుకునే మాటలు వినకుండా ఉంటాడా? వింటాడు. రెండో మాట ఏంటంటే అక్కడే కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉంటాడా? జాగ్రత్తగా ఆలోచించండి. కంటిని కలుగు చేసింది ఆయనే కదా, నిర్మించింది నిర్మాణకుడు ఆయనే కదా. మరి నిర్మించినటువంటి ఈ నిర్మాణకుడు చూడకుండా ఉంటాడా మనల్ని? మాట్లాడండి. అంటే అర్థం ఏంటి? మన ప్రార్థన వింటాడు, మన సమస్యలు వింటాడు, మనం చెప్పేది వింటాడు. తర్వాత మనల్ని ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఎప్పుడు మార్పు చెందుతారు, ఎప్పుడు వీళ్ళు మారు మనస్సు పొందుకుంటారు, ఎప్పుడు వీరు నాకు నిజమైన కుమార్తెలుగా కుమారులుగా ఉంటారు, ఎప్పుడు వీరి జీవితంలో నిజమైనటువంటి క్రైస్తవులుగా ముద్ర వేసుకుంటారని ప్రభు చూస్తూనే ఉంటాడు. కానీ మరి ఈనాటి దినాల్లో చాలామంది ప్రజలు ప్రియులారా, నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. యేసు ప్రభుని మనం రక్షకుడిని తెలుసుకున్నంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, ప్రార్థనకు వెళ్ళినంత మాత్రాన, మందిరాల్లో కలిసినంత మాత్రాన ఖచ్చితంగా నిజమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండలేము. కానీ ఎప్పుడు ఉంటామంటే దేవుని వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు, దేవుని వాక్యానుసారంగా నడిచినప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని చూస్తాడు. మన ప్రార్థన చెప్పండి వింటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో ప్రభువుకున్నటువంటి ప్రణాళికలు చాలా ఉన్నాయండి. ఈ మధ్య ఒక భక్తుడు చెప్తున్నాడు, మిడిమిడి జ్ఞానముతో మిడిమిడి భక్తితో ప్రభువుని మెప్పించలేరంట, ఒప్పించలేరంట. చూసారా? మరి మనం వాక్యానుసారంగా వెళ్ళిపోవాలి, వాక్యానుసారంగా నేర్చుకోవాలి. నేను ఎలా ఉన్నాను, ఏం చెయ్యాలి, ఎలాగ చేస్తే నా ప్రభు నాతో మాట్లాడతాడు, నేను ఎలా ఉంటే దేవుడు నాతో చూస్తాడు. ఇలాంటి గొప్ప ప్రశ్నలు, ఆలోచనలు మనకు ఉండవలసి ఉంది ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న రాత్రి ఇది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లా పాటల పుస్తకం ఎప్పుడైనా సరే క్రీస్తు ప్రభువుని మనము మెప్పించాలి, ఒప్పించాలి. ఆయనతో మనం కలిసి జీవించే వారిగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉంటాడా? చెవిని నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? అక్కడ కీర్తనకాడు ప్రశ్నలు వేస్తున్నాడు మనకి, భక్తులకే. మా మాట వినడం లేదు, మా ప్రార్థన వినడం లేదు, నా వైపు చూడడం లేదు, నన్ను పట్టించుకోవాలి అనుకునే భక్తులకి కీర్తనకాడు చక్కని మాట చెప్తున్నాడు. ప్రియులారా, ఆలోచించాలి. రాత్రి మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం. మనం అప్పుడప్పుడు దేవుని ఇష్టానుసారంగా జీవిస్తూ, ఇంకొకప్పుడప్పుడు లోకానుసారంగా మనం జీవిస్తే దేవుడు మాట్లాడతాడా? ప్రార్థన వింటాడా? దేవుడు తన ప్రేమను మనపై ఉంచుతాడా? అంటే అది ఎంత మాత్రము వాక్యానుసారమైంది కాదు ప్రియులారా. చూడండి, పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తాం, కయ్యూను ఏబేలు ఇద్దరు అన్నదమ్ములైనప్పటికీ కూడా కయ్యూను అనుకున్నాడు, ఈ పరిసర ప్రాంతంలో చేలో ఎవరు లేరు, ఈ పొలంలో నేను నా తమ్ముడే ఉన్నాం కనుక ఖచ్చితంగా నా తమ్ముడిని కొట్టి చంపేస్తే చూసేవారు ఎవరు? చెప్పండి, చూసేవారు ఎవరు లేరు. వీడు ఒకవేళ కేకలు వేసి అరిసిన వీడు మాట వినేవారు ఎవరు ఇక్కడ లేరు. చూశారండి, అనుకున్నాడు. కయ్యూను ఏబేలుని కొట్టి చంపేశాడు. కానీ ఏబేలు రక్తము మట్టిలో నుండి దేవునికి మొరపెడుతుందట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడుండండి? ఎక్కడుండి? దేవుడు వినలేదా? ఆయనకి వినపడలేదా? వినిపించుకోలేదా దేవుడు? ఏబేలు యొక్క రక్తము భూమిలో నుండి మొరపెడుతుంటే ఆయన ఖచ్చితంగా వినపడింది. వెంటనే అడుగుతున్నాడు, కయ్యను, మీ తమ్ముడు ఎక్కడ? నా తమ్ముడికి నేనేమైనా కాపలా ఉన్నానా ప్రభువా? నన్ను అడుగుతావేంటి? చూడండి, రెండవ మాట మనం చూస్తే, కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉంటాడా? ఆయన చూడ్డా? అందుకనే ఈ మధ్య పాట వాడడం లేదులే కానీ ఎప్పుడో పాత పాట, చూస్తున్నాడయ్యా యేసు చూస్తున్నాడయ్యా,
ఆయన చూడకుండా ఉండడు, ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు చూసేవాడండి. ఆయన మనం జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. వాక్య ప్రకారంగా ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన సమస్త మనం నేర్చుకునే వారిగా మనం ఉండాలి. దేవుడు అదే మనతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఆయన వినేవాడు, చూసేవాడు, పరిష్కరించేవాడు, నీ రోగము స్వస్థపరిచేవాడు, నీ బాధ నుంచి విడిపించేవాడు, నీ సమస్య నుంచి విడిపించేవాడు. నీ హృదయంలో ఏదైతే ఆశపడుతున్నావో అది ఆయనకు నమ్మకంగా ఇష్టమైందిగా ఉంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. ఆమేన్. చాలామంది అంటారు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళడానికి మొక్కుబడి చేస్తారు ప్రభు దగ్గర. ప్రభు నేను పలానా దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఒక పక్క నుంచి వాక్యంలో చెప్తున్నాడు, నువ్వు అలా అది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఆ పనులు నీకు వద్దని వాక్యం చెప్తుంటే ప్రభు నువ్వు ఎలాగైనా సరే నువ్వే నాకు సహాయం చేయాలంటే దానిలో ఏమైనా అర్థం ఉంటుందా? మాట్లాడండి. దానిలో ఏమైనా అర్థం ఉందా? అసలు నేను 2 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నేను పలానా దగ్గరికి వెళ్ళాలి, నాకు సహాయం చేయమని అంటే నీకు ఇష్టం వచ్చిందల్లా ఆయన చేయడానికి, చూసి ఊరుకోవడానికి మాత్రం ఆయన కాదు. దేవుడు ఆయన. స్తోత్రం చెప్పో గట్టిగా. దైవ చిత్త ప్రకారంగా వెళ్ళాలి మనం, దేవుని చిత్త ప్రకారంగా నడవాలి మనం. అప్పుడే ఒక ఉన్నతమైన కృపనిస్తాడు దేవుడు మనకు. పరిశుద్ధ గ్రంథములో ప్రియమైన వాళ్ళారా, దేవుడు చూసి మాట్లాడాడు ఏబేలు కయ్యూనుతో. అందుకే ఆయనకు చూచుచున్నవాడనే పేరు కూడా ఉంది బైబిల్లో. చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు, ఎన్ని ఉన్నాయండి ఆయనకు పేర్లు. ఇవన్నీ మర్చిపోయి వాక్యం తెలియక, వాక్యం చదవక, వాక్యాన్ని వెంబడించక అనేక మంది నన్ను చూడడం లేదు, నాతో మాట్లాడడం లేదు, నన్ను బాగు చేయటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు. ఆయన ఏమన్నా మనలాంటి మనిషి అనుకుంటున్నారా మీరు? చూడకుండా ఉండటానికి, పట్టించుకోకుండా ఉండటానికి. ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి చెప్పండి దేవుడు. స్తోత్రం చెప్పగట్టి ఇప్పుడు. అందుకనే మన ప్రభు మన వైపు చూస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము మరొక వచనాన్ని చూద్దాం ప్రియమైన వెళ్ళారా. 94వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. దేవుడు నన్ను చూచుట లేదు అని నీవు అనుకోవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాటలు కాదు, బైబిల్ టు బైబిల్. ఏముందండి అక్కడ? ఏముందండి? దేవుడు నన్ను చూచుట లేదు అని నువ్వు అనుకోవద్దు. నువ్వు అనుకోవద్దు, నన్ను చూడటం లేదు అనుకోవద్దు నువ్వు. కీర్తనకారుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అలాగనే కీర్తన 33:14 అంటాడు, ఆయన ఉన్న స్థలములో నుండి భూలోక నివాసులందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూశారండి ప్రియులారా, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. నువ్వు దేవుడు చూడటం లేదు అనొద్దు, నువ్వు దేవుడు వినటం లేదు అనొద్దు, నువ్వు దేవుడు పట్టించుకోలేదు అనొద్దు నువ్వు. కానీ నువ్వు ఏ రీతిగా భక్తి చేస్తున్నావు, ఏ రీతిగా ఉంటున్నావు దేవునితో, అది ముందు తెలుసుకోమంటాడు కీర్తనకారుడు. 33లో అదే మాట నెక్స్ట్ అంటాడు ఆయన, ఆయన ఉన్న స్థలముల నుండి భూలోక నివాసులందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూడకుండా ఉండేవాడు కాదు. మీకు ఒక వాక్య భాగాన్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలుల దేవుడు కునుకడు, నిద్రపోడు. మరి ఏం చేస్తాడు? ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. నా కుమారుణ్ణి ఈ రీతిగా నేను ఉంచాలి, నా కుమార్తెను ఈ రీతిగా ఉంచాలి, నా బిడ్డలు ఈ రీతిగా ఉండాలి, నా కుమార్తెలు నా కుమారులు వారందరూ నా స్వాస్థ్యం ఈ రీతిగా పంచుకోవాలి. ఆయన ప్రణాళికలన్నీ అయ్యే. ఈ దినాల్లో మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏమిటంటే ప్రతి విషయంలో దేవుడు చూస్తున్నాడని మనం భయపడాలి. ఆమేన్. దేవుడు మనల్ని చూస్తున్నాడని భయపడాలి. ముందు చూడడం లేదని చెప్పుకోవడం గొప్పతనం కాదు, చూస్తున్నాడని భయం కలిగి మనం బ్రతకాలి. అది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. అయితే మీకు ఒక విషయం చెప్తాను. చూస్తాడా? చూడ్డా? ఆయన చూసేవాడా? కాదా? యోహాను సువార్త 5వ అధ్యాయము 5-6 వచనాల దగ్గరికి వెళదాం. ఇక్కడ చూద్దాం ప్రియులారా. చూడండి ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం యోహాను సువార్త 5-6 వచనాల దగ్గరికి వెళదాం. ఇక్కడ చక్కని మాట ఏమని వ్రాయబడేదో చూద్దాం ప్రియులారా.
5వ వచనం, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూశాడా చూడలేదా చెప్పాలి? ఏమండి, చూశాడా చూడలేదా? ఎన్ని సంవత్సరాలు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఈ 38 సంవత్సరాలు అతని మార్పు కోసం దేవుడు చూస్తున్నాడు. అతని మారు మనసు కోసం దేవుడు చూస్తున్నాడు. అతని ఉన్నతమైన ఒకవేళ దేవుని ప్రేమను పొందుతాడేమని చూస్తున్నాడు. ఆయన 38 సంవత్సరాల నుండి పడిపోయి ఉన్నాడు. అక్కడ పడిపోయి ఉన్నాడు. దేవుడు ఆయన్ని చూస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు చూస్తున్నాడనే సత్యాన్ని మనం గుర్తుంచుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నెక్స్ట్ మళ్ళీ 6వ వచనం అంటున్నాడు ఆయన. చూడండి, యేసు వాడు పడియుండుట చూసి, జాగ్రత్తగా గమనించండి, చూడలేదు అని చాలామంది అనుకుంటారు కదా. స్పష్టంగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తికి వెళ్ళి చూస్తున్నాడు. మరి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుని ఎరుగున్నావు? ఎన్ని సంవత్సరాలుగా వాక్యం చదువుతున్నావు? ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళుతున్నావు? కానీ ఇన్ని సంవత్సరాల నుండి దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. కానీ నీలో ఏమి లేదు చెప్పండి? మార్పు లేదు, మారు మనస్సు లేదు, మార్పు కలిగిన జీవితం కూడా కనిపించడం లేదు పిల్లారా. అందుకని ఈ దినాల్లో ప్రియమైన దేవుని పిల్లారా, మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినటమే కాదు, ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని కూడా మనం గమనించాలి, గుర్తించాలి. 38 సంవత్సరాల నుంచి ఏం చూస్తున్నాడంటే అతను మారు మనసు చూస్తున్నాడు దేవుడు. అతను మార్పును చూస్తున్నాడు దేవుడు. అతడు ఎప్పుడు పూర్తిగా నా మీద ఆనుకొని ఈయన ఎంతగాడికి ఈ 38 సంవత్సరాలు తన జీవితంలో పక్క వాళ్ళని చూడటం, ఆ పక్క వాళ్ళని చూడటం, అంతకంటే ముందున్న వాళ్ళని చూడటం, అతనికంటే వెనకున్న వాళ్ళని చూస్తమే తన జీవితం అంతా సరిపోయింది. కానీ తను దేవుని వైపు చూడడం బారేశాడు. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. అనేక మంది దేవుడు చెప్పినటువంటి వాక్యానికి లోబడలేక, దేవుని మాటను వినలేక, మారు మనస్సు లేక, మార్పు జీవితం లేక అనేక మంది వారి జీవితాల్లో అలాగనే కొనసాగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఎంతోమంది స్త్రీలు, పురుషులు ఉన్నారు. మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను ఎలా ఉన్నాను? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎన్నేళ్లుగా నాకు ప్రభు తెలుసు, ప్రభుకి నేను తెలుసు. ఇప్పుడు నేను ఎలాగున్నాను అనేటువంటి ఒక ఆలోచన కలిగిన వరమై మనం మార్పు చెందటం ప్రారంభిస్తే అప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. అందుకే మన క్యాసెట్లో ఒక పాట ఉంది, చెల్లెమ్మా చెల్లెమ్మా వినవమ్మా వాక్యం వినవమ్మా, చెల్లెమ్మా చెల్లెమ్మా వినవమ్మా వాక్యం వినవమ్మా, నీకు తోడు ఇలలోనా ఎవరు నీకున్నారమ్మా, నీకు తోడు ఇలలోనా ఎవరు నీకున్నారమ్మా, యేసయ్యను నమ్ముకుంటే నీతో కలిసి ఉంటాడమ్మా, చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా వినవమ్మా వాక్యం వినవమ్మా. చెప్పండి కొట్ట గట్టిగా, హల్లెలూయా, స్తోత్రం. చూశారు దేవుడు, నువ్వు మారాలి, మారు మనస్సు రావాలి. చప్పట్లు. యేసు అయ్యా. యాకోబు సంతానములో దీనాను చూడమ్మా, ఆ దేశపు స్త్రీలను చూడ వెళ్ళి చిక్కుకున్నదమ్మా, యాకోబు సంతానములో దీనాను చూడమ్మా, ఆ దేశపు స్త్రీలను చూడ
వెళ్ళి చిక్కుకున్నదమ్మా. ఆ దేశ ప్రజల సావుకు ఇదేనే కారణమమ్మా. ఆ దేశ ప్రజల సావుకు ఇదేనే కారణమమ్మా. నీ చూపును చరి చేసుకొని తగ్గింపుతో బ్రతకాలమ్మ. చెల్లెమ్మా చెల్లెమ్మా వినవమ్మా, వాక్యం వినవమ్మా. నీకు తోడు ఇలలోన ఎవరు నీకుంటారమ్మా. యేసయ్యను నమ్ముకుంటే ప్రభువే తోడుంటాడమ్మా. చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా వినవమ్మా, వాక్యం వినవమ్మా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం చేతులెత్తి. హల్లెలూయా. మంచిది ప్రియులారా. 38 సంవత్సరాలు కొద్దిగా పెట్టమ్మా సౌండ్. దేవుడు చూసింది ప్రియులారా, ఆ 38 సంవత్సరాలు కలిగిన మనిషిలో ఒక మార్పు చూశాడు, మారు మనస్సు చూశాడు, మార్పు జీవితాన్ని చూశాడు. కానీ ఎంతకాలమైనా వాళ్ళలో మార్పు కనబడడం లేదు, మారు మనసు కనబడడం లేదు. 38 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఒకరోజు ప్రభు అనుకున్నాడు, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభువే స్వయంగా ఆయన దగ్గరకు వెళ్ళి మాట్లాడాడు. నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే, అవును ప్రభువా, కోరిక అయితే ఉంది కానీ క్రమం అయితే లేదు. ఈనాటి దినాల్లో కూడా యేసు ప్రభుని నమ్ముకున్నామని అనేక మంది చెప్పుకుంటున్నారు. కానీ ప్రియులారా, వారి జీవితాల్లో మనం ఆలోచించి చూస్తే వాక్యానుసారమైన క్రమం కనబడడం లేదు. ఎక్కడికైనా వెళతారు, ఏదైనా చేస్తారు, ఏదైనా తింటారు, ఏ రకంగా ఉంటారు. కానీ వాక్యానుసారమైన భక్తి అంటే వారిలో భయపడుతుంటుంది. ఈనాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆలోచించు. ఈనాడు ఏ విధంగా ఉన్నావో నువ్వు ఆలోచించాలి. ప్రభు అదే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న ప్రతి విషయంలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని మనకు కలుగు చేస్తాడు. ప్రభువు ఆయన అంటున్నటువంటి ఒక మాట ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో మరొక లేఖనం మీకు చూపిస్తాను చూడండి. యోబు భక్తుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. యోబు 10:14 నేను పాపము చేసిన ఎడల నీవు దానిని కనిపెట్టుదువు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఏది చేసినా చూసేవాళ్ళు లేరు, నేను ఏది చేసినా కనిపెట్టేవారు లేరు. మళ్ళీ వచ్చి ప్రభు దగ్గర కూర్చొని యేసయ్య నామము అని పాట పాడొచ్చు అనుకుంటున్నావు. పిల్లరా, మన ప్రతి అంగుళం ప్రభు చూస్తున్నాడు. స్తోత్రం. నేర్చుకోవలసిన ప్రతి మాట ఏమిటంటే, ఖచ్చితంగా దేవుడు మనకు ఒక ప్రణాళిక ఉంచాడు. ఓ ప్రణాళిక ఉంది. కానీ మనం ప్రభుని ఎరిగిన తర్వాత ఏ విధంగా ఉంటున్నాం, ఏ రీతిగా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం, మనలో మార్పు కలిగిందా, మారు మనస్సు పొందామా లేదా అని ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన రోజులు. ఈ దినాల్లో మనం చూస్తే ఎక్కడైనా స్వస్థతలు, దీవెనలు, మెప్పులు, గొప్పలే తప్ప మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ పాత రోత స్థితి విడిపించబడితేనే నూతన జీవితం ప్రారంభమవుతుంది. స్తోత్రం. ఎన్ని సంవత్సరాలున్నా ఒకవేళ ఆ మార్పు అనేది లేకపోతే ఆ జీవితం అలాగనే కొనసాగించబడుతుంది. అదే దేవుని వాక్యం అంటున్నాడు. యోబు భక్తుడు ప్రార్థన చేస్తూ అనేక మందితో వాదిస్తూ మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా ప్రియులారా? అంటాడు, నేను పాపము చేసిన ఎడల నీవు దానిని కనిపెట్టుదువు. ప్రభు కనిపెడతాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఒకసారి ఆయన ప్రభు బయలుదేరి యాకోబు బాయి దగ్గరకు వచ్చి ఉన్నాడట. ఆయనకు తెలుసు ఎవరి కోసం వచ్చాడో ఆయనకు తెలుసు. శిష్యులందరూ అన్నారు, ఊర్లోకి వెళదాం ప్రభువా. లేదు, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. ఆయన అక్కడే కూర్చున్నాడు. ఎందుకంటే ఆయన చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు, మార్చేవాడు, మమకారము కురిపించేవాడు. స్తోత్రం చెప్పు దేవునికి. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయనకు తెలుసు. అందుకనే సమరయ స్త్రీ వచ్చే వరకు బావి దగ్గరే కూర్చుని ఉన్నాడు. తర్వాత చదువుకోండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. మీరు చదువుకుంటే అక్కడ నేను చెప్పే మాటలు మీకు కనబడతాయి. ప్రభు దగ్గరికి వచ్చాడు. పరిశుద్ధ గ్రంథం చూద్దాం ప్రియులారా. అయితే అక్కడ
యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం, సమరయ స్త్రీ తను చేస్తున్న ప్రతి విషయాన్ని ఎవరు చూడలేదనుకొని, ఎవరికి తెలియదు అనుకొని ఆమె తన జీవితాన్ని అలా కొనసాగిస్తూనే ఉందట. ఒకరోజు ఆమెను మార్చడానికే ప్రభు అయిన యేసు వచ్చాడు. దేవునికి స్తోత్రం. బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. వెండవేళలా ఎండ మండిపోతా ఉంది, అయినా సరే కూర్చుని ఉన్నాడు. అందరూ అనుకుంటున్నారు, ఏంటి ఈయన ఇక్కడ కూర్చున్నాడు, ఎవరి కోసం కూర్చున్నాడు ఈయనంటే, ఆయన ఒక ఆత్మను రక్షించడానికి వచ్చాడు. స్తోత్రం. ఒక వ్యక్తిని బాగు చేయడానికి వచ్చాడు. ఆయన చూసినప్పుడు ఆమెలో ఎప్పుడు మార్పు రావడం లేదు. ఆయన చూసినప్పుడు ఎప్పుడు ఆమె మారు మనసు పొందడం లేదు. ఆయన చూసినప్పుడు ఎప్పుడు ఆమెలో గొప్ప మార్పు కలిగిద్దేమో అంటే ఎన్నడూ కనిపించడం లేదు. స్వయంగా ప్రభువే వచ్చాడు అక్కడికి. ఆమె వచ్చిన తర్వాత అక్కడ మనం చూస్తే, కానీ యేసయ్యకు సమస్తము తెలుసు, ఆ సమరయ స్త్రీని రక్షించడానికే ప్రభు వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 30 వరకు మనం అక్కడ చూస్తే చక్కని మాటలు మనకు అక్కడ కనబడతాయి. ప్రియులారా, ఈ దినాల్లో ఎంతమంది ప్రభువు ప్రేమకు లోబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభు చేతులు చాస్తే ఆ కవిగిల్లోకి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభు రమ్మని పిలిస్తే ప్రభు దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళు ఈ దినాల్లో ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి ప్రియులారా. నన్ను చూడడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, ఇంత గొప్ప వ్యాధిలో ఉంటే నన్ను బాగు చేయడం లేదు, ఇంత గొప్ప అప్పుల సమస్యల్లో ఉంటే విడిపించడం లేదు, ఇన్ని స్థితుల్లో నేను అల్లాడిపోతూ మ్రగ్గిపోతుంటే నన్ను ఆయన ఎందుకు పట్టించుకోవడం లేదు అనుకుంటున్నావే తప్ప, నువ్వు ఆయన్ను కరెక్ట్గా పట్టించుకుంటున్నావా? ఆలోచించాలి. నేను ఖచ్చితంగా వాక్యం వింటున్నానా? వాక్య ప్రకారంగా ఉంటున్నానా? వాక్య ప్రకారంగా జీవిస్తున్నానా? వాక్య ప్రకారంగా నేను మందిరానికి వెళ్ళి నా ప్రభుని ఆరాధిస్తున్నానా? వాక్య ప్రకారంగా నా ప్రభుతో ఉంటున్నానా అనే ఒక నిశ్చిత నీలో కలిగి ఉన్నప్పుడు ప్రభు అంటాడు కదా, నేను నిన్ను ఎన్నడూ విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూచుచున్నటువంటి దేవుడు మనందరికీ బాగా తెలుసు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములు మరొక మాట చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 11, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు ఈ నరుల హృదయములు మరీ తేటగా కనబడతాయంట. ఏమండి, ఆయనకు మరుగైంది ఏదైనా ఉందా? ఒకటి పాతాళము కనపడుతుందంట ఆయనకి, అగాధ కోపము కూడా కనపడుతుందట. ఆ తర్వాత చూస్తే యెహోవాకు కనబడుచు ఉన్నవి, అన్నీ కనబడుతూ ఉన్నాయి. ఏం భూమి మీద ఉన్న మనం కనపడమా? భూమి మీద ఉన్న మనల్ని దేవుడు చూడలేడా? మాట్లాడండి అమ్మా. దేవుడు మనల్ని చూడలేడా? ఆయన చూస్తున్నాడు. రెండో మాట అక్కడ ఏమంటాడు అంటే, అక్కడే పిల్లరా, నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడుచు ఉన్నవి. మరీ తేటగా భూమి మనందరి కళ్ళకి, నీకు నాకు అందరికి కనబడుతుంది. పాతాళము అగాధము మనం చూడలేం, కానీ ప్రభు స్వాధీనములో ఉన్నాయి కనుక ఆయన వాటిని కూడా చూడగలడు. తర్వాత రెండో మాట నాడు, నరుల హృదయములట ఆయన మరీ ఎక్కువగా చూస్తాడు. తెలుసు, ఆయనకి బాగా తెలుసు. నరుల హృదయాలు తెలుసు, నరుల మాటలు తెలుసు, నరుల ప్రవర్తన తెలుసు, నరులు ఏ విధంగా భక్తి చేస్తున్నారో తెలుసు, వారిని ఏ విధంగా ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు, ఏ విధంగా దీవించాలో తెలుసు. కానీ మనకు తెలియదు ఏమిటంటే, ఏ విధంగా వాక్యాన్ని అనుసరించి బ్రతకాలో తెలియదు. ఇది తెలుసుకోవాలి ముందు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యం చదువుతుంటే అర్థమవుద్ది. ఎప్పుడు ఆయన కన్నీళ్లు పెడుతుంటాడు మన కోసం, ఎప్పుడు కన్నీళ్లు పెడుతూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఆయన ప్రళయాన్ని పంపించబోతున్నాడు, ఏ సమయంలో ప్రళయం రాబోతూ ఉందో, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మనుషులు, ప్రజలందరూ ఏ క్షణంలో ఎలా అయిపోతారో, ఈ లోపల నా బిడ్డలు మారు మనసు పొందితే బాగుండు కదా అని ఆశపడుతున్నాడు ఆయన. మరి మనకు ఆశ ఉందండి? ఆశ ఉందా మరి మనకి? మారు మనసు అంటే చాలామందికి దాన్ని పొందే మనసే లేకుండా పోతూ ఉంది. నేను రాత్రి వాక్యంలో ఒక మాట చెప్పాను. ఈనాడు ఎవరైనా రక్షించబడాలి, తొందరగా బాప్తిసం పొందాలి అంటే వాళ్ళకి రకరకాల బాప్తిసాలు కావాలి. కుమారుడికి పెళ్ళైతే బాప్తిసం పొందుకుంటారు వాళ్ళు, కుమార్తెకు పెళ్ళైతే బాప్తిసం పొందుకుంటారు, ఉద్యోగం వస్తే బాప్తిసం పొందుకుంటారు,
చదువు పూర్తయితే బాప్తిసం పొందుకుంటారు, పెళ్లి చేసుకుంటే బాప్తిసం పొందుకుంటారు. ఏమండి, ఇన్ని బాప్తిసాలు ఉన్నాయా పరిశుద్ధ గ్రంథములో? ఉన్నాయా? ఒకే దేవుడు, ఒకే రక్షణ, ఒకే బాప్తిసం. మరి ఈనాటి దినాల్లో చూడండి, కొంతమంది ఉంటారు చంచలత్వ మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఒక సంఘం నిలబడలేరు, ఒక స్థలంలో నిలబడలేరు, ఒక ప్రార్థనా మందిరముల వాక్యాన్ని చదివి బలపరచబడలేరు. వారు ఏం చేస్తారు అంటే, వారు మనసుకు సైతాన్ని ప్రేరేపించినట్టుగా అక్కడికి వెళ్ళిపోగానే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఓహో దొరికావు రా, తీసుకొని వెళ్ళి మళ్ళీ ఏం చేస్తారండి బ్రదర్? మళ్ళీ బాప్తిసం. వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తారమ్మా? మళ్ళీ బాప్తిసం. అంటే ఎన్ని బాప్తిసాలు ఉన్నాయి? ఒక ఆమె వచ్చింది, ఇక్కడే దగ్గరే ఊరు, ఈ మరిచెట్టుపాలెం, ఊరి పేరు కూడా చెప్తాను నేను. బాప్తిసాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పాస్టర్ గారు పిలిచారు, అయ్యా మీరు వచ్చి మా సంఘంలో బాప్తిసాలు ఇవ్వమంటే వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని మేము ఆ కాలువ దగ్గరికి వెళ్ళాం. అదే అక్కడ అడ్డోడ్డు పక్కనే ఉంది కాలువ. అక్కడికి వెళ్తే అందరికి బాప్తిసాలు ఇస్తుంటే ఆమె వచ్చింది, అన్నయ్య నాకు కూడా బాప్తిసం అంది. ఏమ్మా అన్న? ఏం లేదన్నయ్య, మీరు ఇస్తే ఖచ్చితంగా ముచ్చటగా 7వ అయిపోద్ది, 7వ బాప్తిసం అయింది నాకు. అమ్మ ఆశ్చర్యపోయాం మేము అందరం. ఎన్నండి 7వ బాప్తిసం అంట. మరి అంటే 6 సార్లు బాప్తిసం ఎక్కడెక్కడ తీసుకోదో మా తల్లి. ఎన్ని చర్చిలకు పోయిందో, ఎన్ని సంఘాలకు వెళ్ళిందో. సిగ్గున్నా లేదు అసలు వచ్చి నన్ను అడగడానికి. నేను అందరిలో సిగ్గుందా నీకన్నాను. అదేందన్నయ్య, ఎన్ని బాప్తిసాలు పొందుకుంటావు నువ్వు? ఎన్ని బాప్తిసాలు పొందుకుంటే అన్నిసార్లు నరకానికి వెళ్ళిపోతావా? అది నాకు తెలియదు అన్నయ్య. మా ఇంటి దగ్గర ముఖాం ఉందామో చెప్తా ఉంది, ఎక్కడైనా తీసుకోవచ్చు అంట, ఎప్పుడైనా తీసుకోవచ్చు అంట. చూసారండి ఎంత భయంకరం. యేసు క్రీస్తు ప్రభు మనకు నిర్ణయించింది. యేసు ప్రభు ఎన్నిసార్లు తీసుకున్నాడు చెప్పండి ఒకసారి. మరి ఆయనకంటే గొప్పోళ్ళ వీళ్ళందరూ? మరి ఆయన ఒక్కసారి తీసుకుంటే 7 సార్లు కావాలండి ఆయన బాప్తిసం. ఎక్కడికన్నా వెళ్ళి వాక్యం చెబితే ఆ ఆరాధనకి ఒళ్ళు ఉప్పొంగిపోయి 3 సార్లు వెనక ముందు కూగేది, బుడుగ్గును మునిగేది. ఇదండి వాళ్ళ జీవితం. వాక్యం అనే అనుభవంలోకి వెళ్ళాలి, వాక్య సత్యంలోకి వెళ్ళాలి. వాక్యములో ఎప్పుడైతే మనం పౌలు భక్తుడు చెప్పినట్టు ఉతక స్నానము చేయాలి, వాక్యంలో మనం వాక్యాన్ని నేర్చుకోవాలి, సత్యాన్ని నేర్చుకోవాలి, వాక్య ప్రకారం నడవాలి. నీ స్థితి ఎలా ఉన్నా పర్వాలేదు. ఒకవేళ నువ్వు పేదవాడివైనా, ఇంకా లేకపోతే శ్రమల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా వాక్య ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. స్తోత్రం చెబుదాం. ఇక్కడ మరొక వాక్య భాగాన్ని మనం చూస్తే, నరుల యొక్క హృదయాంతరంగాలు మరీ ఎక్కువ తెలుసు ఆయనకి. ఎవరేంటి, ఎవరి భక్తి ఏంటి, ఎలా ఉన్నారు, ఏ క్రమంగా ఉన్నారు, ఎలాగున్నారని. మరి కొంతమంది ఉంటారు సంఘంలో ప్రియులారా, ఇవన్నీ చూస్తున్నాడు ఆయన, అన్నీ చూస్తున్నాడు. ఈరోజు సబ్జెక్ట్ పేరు తెలుసా? చూచుచున్న దేవుడు ఆయన. ఆమేన్. నువ్వు మంచి చేసినా, నువ్వు ఏది చేసినా ఆయన చూస్తానే ఉన్నాడు నీ కొరకు. చూడంగానే మరి ప్రతిఫలం రాదు కదండి. ప్రతిఫలం తప్పదు, సమయం పడుతుంది, కొంచెం సమయం ఉంటుంది. అందుకనే నువ్వు మేలు చేసినా నీకు మేలే జరుగుతుంది. స్తోత్రం. నువ్వు వాక్య ప్రకారం నడిస్తే నీకు, నీ కుటుంబానికి రక్షణ, మారు మనసు, మేలు, ఆశీర్వాదం కలుగుతుంది. నువ్వు ఒకవేళ బైబిల్కు విరుద్ధంగా ఉంటే దానికి తగిన ప్రతిఫలం కొంతకాలానికి తప్పదు. మరి అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. మనకు తెలిసిన వాక్య భాగాన్ని చూపిస్తాను. అబ్రహాం అట ఆది కాండంలోనికి వెళ్ళి ఒకసారి చూస్తే, అక్కడ ఆది కాండము 21వ అధ్యాయము 14 నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే 19 వరకు తర్వాత చదువుకోండి. ఇక్కడ హాగరు అనేటువంటి అబ్రహాము భార్య పైన బాబుని పడుకోబెట్టి తర్వాత ఒక తిత్తి నిండా మంచినీళ్లు పోసి ఇచ్చి భుజాన్ని వేసి అరణ్యానికి పంపించాడు, వెళ్ళు అని. కొంత లెక్కపోగా నీళ్ళు అయిపోయిన తర్వాత అక్కడ ఎవరు చూడడానికి కూడా మనిషి కనిపించడం లేదు. ఎవరు చూస్తారు వీళ్ళని? వీళ్ళ బాధ ఎవరు చూస్తారు? వీళ్ళ దాహం ఎవరు తీరుస్తారు? తల్లి కొడుకు ఇద్దరే ఉన్నారు. చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతుంది ఈమె. ఆ పిల్లవాడిని పొదలో పడేసింది, దూరంగా వెళ్ళింది, దుఃఖపడి ప్రభు వైపు చూస్తూ ఉంది. ప్రభువా, మా శ్రమను చూడయ్యా, మా బాధను చూడయ్యా, మా కష్టాన్ని చూడయ్యా,
నీళ్లు గనక లేకపోతే సమయంలో నేను నా కుమారుడు చనిపోతామయ్యా అని ప్రార్థన చేస్తే ప్రభు చూడలేదా? మాట్లాడండి. ప్రభు వినలేదా ప్రార్థన? వినడా లేదా? మరి నీ ప్రార్థన ఎందుకు వినడు? నీ వైపు ఎందుకు చూడ్డు? ఆలోచించు జాగ్రత్తగా. ప్రియమైన సోదరి సోదరుడా, జాగ్రత్తగా గమనించు. 500 రూపాయల నోటు తీసుకెళ్ళి ఆ సావుకారికి ఇస్తే అతడు తిరిగి మనకిచ్చే ఇస్తాడు ఏంటా అని నువ్వు చూస్తావే కానీ ఆ 500 రూపాయల నోటు చల్లదనే సంగతి నువ్వు తెలుసుకోవెందుకు? అది చల్లని నోటు ఇస్తే ఆయన తీసుకుంటాడా? తీసుకోడు. ఈ మధ్య కనపడట్లేదులేండి. చల్లని రూపాయి బిళ్ళలు ఉండే ఇంతకుముందు చేతి మీదకి ఇస్తే నల్లగా పడేది, అదే గుర్తు. తీసుకోడు. అలాగనే నీ హృదయం సరిగా లేకుండా, నీకు మారు మనసు లేకుండా నువ్వు దేవుని వైపు ఏదో కలిగి ఉన్నాను అనుకోబాకు. ఇకనైనా మార్పు చెందాలి. స్తోత్రం. మార్పు చెందాలి. భక్తుడు ఎప్పుడు కూడా ప్రియులారా గుర్తుపెట్టుకోండి, శ్రమైన, కష్టమైన, ఆనందమైన ఏ స్థితిలోనైనా సంతోషంగా గంతులు వేయడం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పగట్టిగా. అప్పుడే దేవుని యొక్క ఉన్నతమైన కృపను మనం పొందుకుంటాం. అప్పుడే దేవుని ఉన్నతమైనటువంటి నామాన్ని మనం మహిమపరచగలుగుతాం. ప్రియులారా, ప్రభు కార్యం చేసినప్పుడు సంతోషపడి, ప్రభు కార్యము చేయనప్పుడేమో దుఃఖపడి, వేదన పడి, మారు మనసు లేకుండా, మార్పు లేకుండా అలాగనే మనం ఎంతకాలం అలా జీవించినా ప్రయోజనము లేదు. ప్రభు చూస్తాడు. నువ్వు అరణ్యంలో ఉన్నది, ఇప్పుడేమా అరణ్యంలో ఉంది, భయంకరమైనటువంటి స్థితి, నీళ్లు లేవు, మంచి నీళ్లు లేవు త్రాగటానికి. కానీ ఆమె ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది, ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉంది, ఎలుగెత్తి ఆమె కేకేస్తూ ఉంది. అదే సందర్భాన్ని బట్టి భక్తుడు ఒక పాట పాడతాడు. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో. చప్పట్లు కొట్ట గట్టిగా అందరూ. ఎవరు మౌనంగా ఉండకండి ప్రియులారా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అరణ్య ప్రాంతంలో నీళ్లు లేని ఎడారిలో ఆగరు కన్నీరు విడుస్తూ, దుఃఖపడుతూ, ప్రార్థన చేస్తూ ప్రభు వైపు చూసి ఆమె ఎంతగానో దుఃఖపడుతున్న సందర్భం అది. చూస్తున్న దేవుడు, చూసే దేవుడు. జాగ్రత్త గమనించాలి. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అందని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అందని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
నా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో ఉన్నటువంటి ఆగరు, మరణ దశలో ఉన్నటువంటి ఆగరు తన కుమారుని పట్టుకొని ఏడుస్తూ ఉంది. నన్ను చూసేవాడవు నువ్వే, నాతో మాట్లాడేవాడవు నువ్వే, మమ్మల్ని బలపరిచేవాడవు నువ్వేనయ్యా, కాపాడు నా ప్రభు అని ప్రార్థన చేస్తా ఉంది. పిల్లరా యేసయ్యా మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిచిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిచిన నీ కృప, నన్ను బలపరచనయ్యా, నిన్నే కనపరుతోనయ్యా, నన్ను బలపరచనయ్యా, నిన్నే కనపరుతోనయ్యా, యేసయ్యా యేసయ్యా సయ్యా యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నన్ను కాపాడయ్యా, నిన్నే నిన్నే కొలిచానయ్యా, నన్నే నువ్వు కాపాడయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. అరణ్య మార్గంలో ఎక్కడ చూసినా నీళ్లు లేవు, ప్రాణాపాయ స్థితి. కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, తల్లి కుమారుడు చూసి ఏడుస్తూ ఉంది, ఎంతో వేదనలో ఉంది. అయితే ప్రియమైన వాళ్ళారా, మనం అక్కడ గమనించిన విషయం, దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమె ఎంత ప్రార్థన చేసిందో. అరణ్యములో ఎడారిలో ఎవ్వరు లేరు, వినేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, కానీ నా ప్రభు ఆమె ప్రార్థన విన్నాడు. ఆమేన్. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించి చూసినప్పుడు ప్రియులారా, అక్కడ ఆగరు ప్రాణాపాయ స్థితిలో అరణ్యములో తన కుమారుడు తను కూడా దేవుని వైపు చూసి ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే అంటున్నాడు, అమ్మా హాగరు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నీళ్లు లేవు ప్రభువా, నీళ్లు కావాలి. నేను చూశానమ్మా, నేను చూశాను నిన్ను, నీ కుమారుణ్ణి నిన్ను చూసి ఎలాంటి స్థితిలో ఉన్నారో నేను చూశాను, నీ ప్రార్థన విన్నాను. స్తోత్రం చెప్ప. నీ చేతిలో ఉన్నటువంటి ఆ బిడ్డను పట్టుకొని పైకి లేపు, అంతే. వెంటనే వచ్చి పొదలో పడవేసినటువంటి బాబుని తీసుకొని ఆ చెయ్యి పట్టుకొని పైకి ఎత్తి పట్టుకుంటే బాబున్న చోటు నుండే జలం నీళ్లు ఉబుకుతూ వస్తూ ఉన్నాయంట. స్తోత్రం చెప్పగట్టగా దేవునికే. చూసారా ప్రియులారా, అంతవరకు నీళ్లు లేవు, అంతవరకు ఆదరించేవాళ్ళు లేరు, అంతవరకు ఆమె ప్రార్థన వినేవాళ్ళు లేరు. ఆ తల్లి బిడ్డ వాళ్ళిద్దరు కలిసి ఎంత దుఃఖిస్తున్నారో పట్టించుకున్న వాళ్ళు లేరు. కానీ మన ప్రభు అయినటువంటి దేవుడు చూశాడు. అమ్మా నేను చూశాను, ఆ పిల్లవాని మొర విన్నాను, వాడి బాధ చూశాను, నీ ప్రార్థన విన్నాను. మరి నీ ప్రార్థన ఎందుకు వినడు తల్లి? తండ్రి నీ ప్రార్థన ఎందుకు వినడు దేవుడు? ఎప్పుడన్నా ఆలోచించావా? అరణ్యంలో ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్న ఆ బిడ్డ చేసిన ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు? ఈ రోజు నుంచి అయినా సరే సోదరి సోదరుడా, నువ్వు మార్పు చెందాలి, మారిపోవాలి. నువ్వెప్పుడు శ్రమల వైపు చూసి బాధపడటమే తప్ప ఆ శ్రమలను జయించగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడని ఆయనకు ఎందుకు చెప్పవు నువ్వు? నీకు శ్రమలు ఎక్కువ గొప్పవా, దేవుడు గొప్పోడా? నోళ్ళు ఉండోళ్ళు మాట్లాడే, నోరు లేకపోతే మీరు ఎవరు మాట్లాడొద్దు. దేవుడు గొప్పోడా,
నీకు వచ్చిన శ్రమలు గొప్పయా? అటువంటిప్పుడు ఎవరికి చెప్పాలి మరి? నువ్వు గొప్పవాళ్ళకే చెప్పాలి కదా. దేవుడికి చెప్పవు. రోజు కనీసం 50 సార్లు అయినా నీ అప్పుల గురించి, నీ రోగం గురించి, నీ బాధ గురించి, నీ ఇంట్లో ఉన్న కష్టాలు, శ్రమల గురించి నువ్వు చెప్పుకుంటావు, కానీ ప్రభువుని ఒక్కసారి కూడా చెప్పవు. నేర్చుకో. హాగర్ అలా చేయలేదు ప్రియులారా. దేవుని గొప్పతనాన్ని చూపించింది అక్కడ. నువ్వు లేకపోతే మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు ఇక్కడ. ప్రభు, నువ్వు మమ్మల్ని చూసేవాడివి కనుక అందుకే నేను నా హృదయపూర్వకంగా నీకు ఒక పేరు పెడుతున్నాను ప్రభు అని. ఏ పేరు పెట్టిందండి? చూచుచున్న దేవుడు అయ్యా నువ్వు అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మనిషి పెట్టిన పేరుకు ఆయన తృప్తి పొంది సంతోషపడ్డాడట ఆనాడు. అప్పుడు మరి నీ స్థితి ఏంటి? ఆలోచించు ప్రియులారా. ఈ రాత్రి వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే మొట్టమొదటిగా నేను చెప్పాను, ఆయన చూసువాడు, వినేవాడు, మాట్లాడేవాడు, స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు, శ్రమల నుండి, కష్టాల నుంచి, నీకున్న సమస్యల నుంచి విడిపించగలిగిన వాడు ఆయన ఒక్కడే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన పాదాలు పట్టుకొని ఆయన ఎంత గొప్పవాడో మనం గమనించే వారిగా మనం ఉండాలి. తర్వాత నేను ముగించబోతున్న మరొక విషయాన్ని చూడండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము, ఏలయనగా వారు పోవు మార్గములన్నిటిపైన దృష్టి ఉంచి ఉన్నాను. వారు వెళ్ళే మార్గములన్నిటిపైన ప్రభు చెప్తున్నాడు. ఆయన ఏముంచాడంటండి? దృష్టి అంటే చూస్తున్నాడు ఆయన. నువ్వు ఉదయం లేచిన దగ్గర నుండి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నువ్వేం పని చేస్తున్నావో, నువ్వు ఎలా ఉన్నావో, నీ మాట ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ తీరు ఎలా ఉంది, నీ విధానం ఎట్లా ఉంది, అన్నీ కూడా ఆయన అంటున్నాడు దేవుని వాక్యంలో, వారు పోయేటువంటి మార్గములన్నిటిపై నా దృష్టి, నా చూపు ఉంచి ఉన్నాను. నా కన్నులకు మరుగైంది ఏది లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉందా? ఆయన కంటికి ఏదైనా మరుగైంది ఉన్నదా? పిల్లరా, ఇకనైనా మనం మేల్కోవాలి. సైతాను వేసే ముసుగులో మనం ఉండకూడదు. ఇంకా సాతాను వేసే ముసుగులో నువ్వు నిద్రించకూడదు. సాతాను వేసే ముసుగులో నువ్వు భక్తి చేయొద్దు. సాతాను వేసే ముసుగులో నీ ఇష్టానుసారంగా నీ మార్గాలు కొనసాగొద్దు. ప్రభు అంటున్నాడు, నీ ప్రతి మార్గం నాకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు, నీ ఆలోచన ఏంటో నాకు తెలుసు, నీ విధానం ఏంటో నాకు తెలుసు, ఇకనైనా జాగ్రత్త సుమా అని ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా మేలుకోవాలి పిల్లలు. మనం మేలుకోకపోతే ఒకానొకప్పుడు దేవుని ముందు మనం లెక్కప్ప చెప్పేవరకు నిలబడాల్సి వస్తుంది. దేవుని వాక్యానికి మనం విని, వాక్యానికి లోబడి, వాక్య ప్రకారంగా మనం జీవిస్తే, వాక్య ప్రకారంగా మనం బ్రతకడం నేర్చుకుంటే ఆయన మన మార్గములన్నీ కూడా ఆయన ఏం చేస్తాడండి? సరళం చేసేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే మనం ఎంత నమ్మకంగా అయితే దేవునితో ఉంటామో ఆయన మనం చూస్తాడు. మనకు కావాల్సి అడిగినప్పుడు ఎలాగొస్తుందో తెలుసు ఆయన కృప, ఎలాగుంటుందో తెలుసు ఆయన దీవెన. గల గల పారే చలయేరులా నాలో ప్రవహించే నీ కృప. చప్పట్లో చివరిలోకి వచ్చాం. నువ్వు ఆయనతో నమ్మకంగా ఉంటే, నీ మార్గం సరి చేసుకుంటే, ప్రభువుకు నువ్వు స్థలం ఇస్తే, ఆయన కృప గల గల పారే చలయేరులా నాలో ప్రవహించే నీ కృప. గల గల పారే చలయేరులా నాలో ప్రవహించే నీ కృప. చిలయైనా నన్ను ఎడబాయక యేసయ్యా, శిలనైనా నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృప. కృప 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 యేసు నీ కృప.
ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృప అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప 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 యేసు నీ కృప ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. హల్లెలూయా. మన మార్గములు సరిచేసుకున్నప్పుడు మన మార్గములు దేవుడు దర్శిస్తుంటాడు. నీ మార్గం ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ విధానం ఎలా ఉందో చూసినప్పుడు దేవునికి నచ్చిన విధంగా నీ మార్గము, దేవునికి నచ్చిన విధంగా నీ ప్రార్థన, దేవునికి నచ్చిన విధంగా నీ క్రమశిక్షణ ఆయనకు నచ్చినట్లయితే గలగల ఎలాగైతే పారిపోతూ ఉంటుందో పారే నీళ్లులాగా ఆయన కృప నీ మీద నీ కుటుంబం మీద సమృద్ధిగా పంపిస్తాడు. స్తోత్రం చెప్పగట్టిగా. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు గనుక, ఆయన చూసేవాడు గనుక ఎప్పుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడు, నిన్ను మరిచిపోడు. ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. నేను నిన్ను చూస్తున్నాను, నీ బాధని చూస్తున్నాను, నీ శ్రమను చూస్తున్నాను, నీ కష్టాన్ని చూస్తున్నాను, నువ్వు పుట్టున్నటువంటి ప్రతి ఇరుకు ఇబ్బందులన్నీ నేను చూస్తున్నాను. అయితే నీ మార్గములన్నీ నువ్వు చక్కపరుచుకో. స్తోత్రం చెప్పండి. నీ మార్గములన్నీ నువ్వు చక్కపరుచుకో. నీ మార్గం అంతట్లో నువ్వు సరిగ్గా నడవటం నేర్చుకో. వాక్య ప్రకారంగా జీవించడం నేర్చుకో. వాక్య ప్రకారంగా బ్రతకటం నేర్చుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించబోతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకునండి. దేవుడు ఈ రాత్రి ఎంతో అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడాడు. అవును కదా, కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు నన్ను చూస్తాడా అని ప్రశ్నించుకుంటూ ఉంటాం. నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. నువ్వు చేసే పని చూస్తాడని, నువ్వు చేసే విధానాన్ని దేవుడు చూస్తాడని, నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడని, దేవుడు నీతో మాట్లాడతాడని, దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడని, నువ్వున్న పరిస్థితి ఏదైనా ఆయన చూచే దేవుడు అని చెప్పి ఈ రాత్రి తన దాసును నిలబెట్టుకొని ఎంతో ఉన్నతముగా దేవునితో మాట్లాడాడు. కృంగిపోతున్నావా? నన్ను చూచేవారు ఎవ్వరూ లేరులే, నన్ను ఆదరించేవారు ఎవ్వరూ లేరులే అని బాధపడుతున్నావా? బాధపడగాకు తల్లి. ఓ తమ్ముడా, ఓ అక్క, ఓ అన్నా, దేవుడి రాత్రి నీతోనే మాట్లాడాడు. నువ్వే స్థితిలో కృంగిపోతున్నావేమో, చూచేవారు ఎవ్వరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నాతో మాట్లాడేవారు ఎవరు లేరు అని నువ్వు భయేదరు చెందుతున్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు. నేను చూస్తా నిన్ను. లోకము చూడపైనా, నీ తల్లిదండ్రులను చూడపైనా, నీ బంధుమిత్రులను చూడపైనా, నా అనుకున్న వారు నిన్ను చూడపైనా, బిడా నేనున్నా నిన్ను చూచేవాడిని. భయపడగాకు, నేను చూస్తా. 38 సంవత్సరాల నుండి కొనేటి వదిన కూర్చున్న వ్యక్తి ఎవరు వస్తారా, ఎవరు నన్ను చూస్తారా, ఎవరు నీళ్ళలో ముంచుతారా అని చెప్పి కృంగిపోతున్న సమయంలో యేసే ఒకరోజు వచ్చాడు. స్వస్థపరచగోరుచున్నావా అని అడిగాడు. అయ్యా 38 సంవత్సరాలు నీ మాట కొరకు ఎదురు చూస్తూనే ఉన్నా. ఈ మాట అన్నవారు ఎవ్వరు నాకు కనపడలేదయ్యా. ఈ మాట నాతో మాట్లాడిన వారు ఎవ్వరు నాకు కనపడలేదయ్యా. అయ్యా అలా మాట్లాడతారని ఎంతో ఎదురు చూస్తున్నానయ్యా. ఎన్నాళ్ళ నుండి నిరీక్షణ అంటే 38 సంవత్సరాల నుండి ప్రభువా. ఏ సమస్యతో నువ్వు ఎన్ని సంవత్సరాలు కృంగిపోతూ ఉన్నా, ఏ సమస్యతో ఎన్ని సంవత్సరాలు వేదన పడుతూ ఉన్నా, ఏ సమస్యతో చెప్పుకోలేక, నిన్ను అడిగి ఎవరు ఓదార్చలేక వేదన చెందుతూ నీ గుండెలో భారముతో నలిగిపోతూ ఉన్నా,
దేవుడు అంటున్నాడు కదా ఈ రాత్రి, నిన్ను బాగు చేయవాడు నేనే, నిన్ను స్వస్థపరచువాడు నేనే, నీతో మాట్లాడేవాడు నేనే, నిన్ను ఆదుకునేవాడు నేనే. బిడా, నేను నీతో మాట్లాడతా, వస్తావా నా దగ్గరికి? నా దగ్గరికి నువ్వు వస్తావా అని దేవుడు అంటున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయనతో నువ్వు మాట్లాడని ఆశ కలిగి ఉంటే ఆయన నిన్ను చూస్తాడు. దిగులు చెందగాకు, భయపడగాకు, ధైర్యంగా ఉండు, దేవుని వైపు చూడు. మనుషులు నిన్ను చూచినా చూడకపోయినా, లోకము నిన్ను చూచినా చూడకపోయినా, దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడు. నువ్వు నమ్ముకున్నవాడు గొప్పవాడు, నువ్వు నమ్ముకున్నవాడు నిన్ను లేవనెత్తువాడు, నువ్వు నమ్ముకున్నవాడు నిన్ను బలపరిచేవాడు, సూచించినవాడు ఆయనే. ఆగరు పేరు పెట్టింది కదా, అరణ్యంలో కొట్టుమిట్టలాడుతుంది దప్పికతో. పిల్లవాడు కేకలు వేస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. పిల్లవాడు ఒక పక్కన పడవేసి ఉంది, ఆ ఒక దగ్గరికి వచ్చి కూర్చుంది. అయ్యా, ఈ అరణ్యములో ఎవరు నాకు సహాయం చేయగలరయ్యా? ఈ అరణ్యంలో ఎవరు నా కేక వినగలరయ్యా? కనుచూపు మేర చూచిన ఎవరు నాకు కనబడలేదయ్యా. నా దిక్కు ఎవరు? నన్ను చూచేది ఎవరు అని దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు, ఆగరు, కట్టుకున్నవాడు నిన్ను విడిచిపెట్టినా, కట్టుకున్నవాడు నిన్ను వెలవేసినా, నానుకున్నవాడు నిన్ను నెట్టివేసినా, నీ పక్షమున నేనున్నా. అమ్మా, నీకున్న కష్టాన్ని నేను చూచానమ్మా, నీకున్న వేదనని చూచానమ్మా, నీకున్న బాధని చూచానమ్మా. ఎందుకు చింతిస్తూ ఉన్నావు? ఎందుకు దుఃఖపడుతూ ఉన్నావు? ఎందుకు వేదన పడుతూ ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఇదిగో నీ బిడ్డ పడుకున్న స్థలములోనే పైకెత్తు అనగానే దేవుడు అద్భుత మిరాకిల్ కార్యాన్ని చేశాడు. ఒక్కసారి బిగ్గరగా అద్భుతము చేసిన దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడుతూ, అయ్యా నా జీవితంలో జరిగించయ్యా, నా జీవితంలో జరిగించయ్యా, బిగ్గరగా చప్పట్లు కొడుతూ, అయ్యా అయ్యా అటువంటి కార్యాల కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా, నా జీవితంలో కూడా నువ్వు జరిగించయ్యా, నా జీవితంలో కూడా జరిగించయ్యా. ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి ప్రార్థన చేయగలుగుతావా? నీకున్న అవసరం ఏంటి? నీకున్న అక్కరేంటి? నీకున్న ఇబ్బంది ఏంటి? నీకున్న సమస్య ఏంటి? నిన్నెవరు చూస్తూ లేదని కృంగిపోతున్నావా? ఇదిగో యేసు ఉన్నాడు, చూచేవాడు. త్రో పక్కన కూర్చున్న గుడ్డివాడు ఎవరు చూస్తూ లెక్క ఖాళీగా కూర్చోలా. త్రో పక్కన గుడ్డివాడు నాకెందుకులే పని అనుకోలా. ఏంటో ఇక్కడ జరుగుతుందంటే, యేసు వెళుతున్నాడని చెప్పగానే ఆ త్రో పక్కన గుడ్డివాడు అంటున్నాడు కదా, నజరేతువాడా నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా. అయ్యా నాకు చూపు లేదయ్యా, ఎవరు నన్ను చూస్తలేదయ్యా, ఇదిగో నెట్టేస్తున్నారు, అరవద్దు అని కేకలేస్తున్నారయ్యా. నువ్వైనా నన్ను చూడయ్యా, నువ్వైనా నన్ను చూడయ్యా అనగానే దావీదు కుమారుడు వెనక వచ్చి ఆయన కళ్ళు ముట్టగానే తన కళ్ళు తెరవబడినట్లు లేఖనాన్ని మనం చూడగలుగుచున్నా. యేసయ్యా ఈ రాత్రి నన్ను ముట్టయ్యా, నువ్వు చూచుచున్నవాడు అని చెప్పావు కదయ్యా, నన్ను చూడయ్యా. అయ్యా నాకున్న పరిస్థితులు చూడయ్యా, నాకున్న కష్టాన్ని చూడయ్యా, నాకున్న ఇబ్బందులు చూడయ్యా, నాకున్న అవసరాలు తీర్చయ్యా, నన్ను చూడయ్యా. నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, అయ్యా నన్ను దాటిపోవద్దయ్యా. ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషం మీరున్న స్థలంలోనే మోకాలేసి, మోకాలేయగలిగిన వారందరూ మోకాలేసి, వాక్యం అభిప్రాయ దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు ఒక్క నిమిషం మనందరం ఉన్న స్థలములోనే, అయ్యా నన్ను కరుణించు తండ్రి, అయ్యా నన్ను కరుణించు తండ్రి. ఒక్కసారి మన రెండు చేతుల పైకి మోకాలేసి, నిలువు మోకాలేయగలిగిన వారందరూ మోకాలేసి, నన్ను కరుణించయ్యా, నన్ను చూడయ్యా, నన్ను చూడయ్యా, నన్ను చూడయ్యా, యేసయ్యా నన్ను చూడయ్యా, నన్ను చూడయ్యా, దావీదు కుమారుడా నన్ను చూడయ్యా. ప్రార్థన చేద్దామా?